అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా భారతదేశంలో పెద్ద చర్చే జరగద్ది. భారతదేశం ఎటువైపు? కొంతమంది అనలిస్టులు, జర్నలిస్టులు వాళ్ళకి తోచిన విధంగా అయితే చర్చనైతే మొదలు పెడతారు. కొంతమంది రష్యాకు అనుకూలంగా మాట్లాడతారు, కొంతమంది ఇప్పుడు ఇజ్రాయెల్కి అనుకూలంగా కూడా మాట్లాడతారు. ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాబట్టి, ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, మనకి రష్యా ఆప్తమిత్రుడు కాబట్టి కొంతమంది ఇరాన్కి ఏదో నష్టం జరుగుతుందేమో అని కొంతమంది మాట్లాడతారు. ఇజ్రాయెల్ కూడా మన ప్రాణమిత్రుడు కాబట్టి కొంతమంది ఇజ్రాయెల్ వైపు మాట్లాడతారు. మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాల్లో 190 దేశాలు మన మిత్రులే. మిగతా 5 దేశాల్లో కూడా ఏదో పాకిస్తాన్ లాంటి దేశం తప్పించి మిగతా వాళ్ళు కూడా అంశాల వారీగా ఏదో మన మీద వ్యతిరేకించే వాళ్ళే కానీ మన మీద కాలు దువ్వే అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు మాత్రం కాదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ దేశానికి శత్రువు కాదు, మిత్రుడు కాదు. ఏ రెండు దేశాలు కొట్టుకుంటున్నా మనం ఎవరి వైపు నిలబడం. ఇక్కడ చాలామంది మాట్లాడచ్చు, అమెరికా ఎందుకు మద్దతు తెలుపుతుంది, అమెరికా ఎందుకు ముందుకు వస్తుంది, ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా ముందుంటుంది. మనం కూడా పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ కాబట్టి మనం కూడా ఒకవైపు ఉండి మాట్లాడచ్చు కదా అని కొంతమంది కూడా ఈ మధ్య నేను చర్చల్లో చూశాను. ఇక్కడ అమెరికాకి ఏంటంటే ప్రత్యాపారం ఉంది. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా వాళ్ళకి లాభమే, ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు, ఇంకా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు అక్కడ. అలాంటి అవసరం భారతదేశానికి లేదు. మన భారత విదేశీ విధానం ఏంటంటే చాలా చాలా పటిష్టంగా ఉంటుంది. మనం ఎవరు జోలికి వెళ్ళము, ఎవరన్నా మన జోలికి వస్తే ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు. మనం అలాంటి కకృతి వ్యాపారాలు అయితే మనం చేయం. మన ఆయుధాలు ఎవరికి ఇవ్వము. వాళ్ళ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొంటాం, రష్యా నుంచి ఆయుధాలు కొంటాం, కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు. ఆ ఒప్పందం మీద, అగ్రిమెంట్ మీద సంతకం చేస్తేనే ఆ ఆయుధాలు మనం కొంటాం. అండ్ మన సైన్యాన్ని కూడా మనం ఎవరికి ఇవ్వం కూడా. అది 2వ ప్రపంచ యుద్ధం నుంచే మన భారతీయులు గట్టిగా వ్యతిరేకిస్తారు, మన సైన్యాన్ని ఏ దేశానికి ఉపయోగించకూడదు అని చెప్పేసి. కాబట్టి మన విదేశాంగ విధానం ఏంటంటే చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ సైనికులు అంటే భారతీయుల్లో ఒక అంతర్భాగం. వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వాళ్ళ సంపద, భారతీయుల యొక్క సంపద మన దేశ సైన్యం అన్నమాట. కాబట్టి ఒక్క సైనికుడు ప్రాణం పోయినా, ఒక బుల్లెట్ వేస్ట్ అయినా కానీ భారతీయుల ఆత్మాభిమానానికి సంబంధించిన అంశం కాబట్టి మనం ఎవరికి కూడా సైన్యాన్ని కానీ సైనిక పరికరాలను కానీ మనం ఇవ్వం. ఇక చాలామంది అనొచ్చు, మనకి ఇంత శక్తి సంపన్నత ఉంది కదా, పాకిస్తాన్ మీద యుద్ధం చేయొచ్చు కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం ఒక్క రాత్రిలో దాన్ని సంపాదించుకోవచ్చు కదా అని. వాస్తవమే, పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్ 1.5 రోజు కల్లా మనకి సరెండర్ అయిపోద్ది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం ఎంతో డెవలప్ అవుతున్నాం. యూకేని కూడా తన్నేసేసి మనం 4వ స్థానంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసం మనం కానీ యుద్ధం చేస్తే చాలా దేశాలు మన మీద ఆంక్షలు విధించేటటువంటి అవకాశం కూడా ఉంది. యుద్ధం చేస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం సొంతం చేసుకుంటే దాదాపుగా మనకు ఒక 2 లక్షలు 3 లక్షల మంది జనాభా యాడ్ అవ్వచ్చు, ఆ ప్రాంతం మన ఆధీనంలోకి రావచ్చు. కానీ దానివల్ల జరిగే నష్టం మాత్రం కోట్లలో ఉంటుంది. వ్యాపారాలు స్తంభించిపోతాయి, ప్రజా రవాణా స్పందించిపోద్ది, ఇతర దేశాలు మన మీద ఆంక్షలు పెట్టవచ్చు. వీటన్నిటికీ ఎందుకు వచ్చిన సమస్య? మాటల ద్వారానే సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో ఈ అంశం మీద మన వాళ్ళు చర్చిస్తున్నారు. ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకు అక్కడ ఓటింగ్ అనేది జరగదు తప్పకుండా. ఆ ఓటింగ్లో అన్ని దేశాలు కూడా భారత్కే మద్దతు తెలిపేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటటువంటి ప్రజల అభిప్రాయం కూడా భారత్కు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని ఐక్యరాజ్య సమితి సేకరించినా కానీ మేము భారత్లో విలీనం అయ్యేదానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో
వాళ్ళతో యుద్ధం చేస్తే జరిగేది నష్టం, పైగా చెడ్డ పేరు. ఒక చిన్న దేశం అసలే అప్పుల పాలైపోయింది, జీవనం కూడా కష్టంగా ఉంది. అలాంటి దేశం మీద ఈరోజు యుద్ధం చేసి భారత్ పగ తీర్చుకుంది. ఇది న్యాయమా ధర్మమా అని చెప్పి ప్రపంచ దేశాలు మొత్తం ఎండగడితే మన చుట్టుపక్కల ఉండేటటువంటి బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, తర్వాత వచ్చి నేపాల్, ఇలాంటి దేశాలు కూడా భయపడిపోతాయి మనతోటి కలిసి ఉండేదానికి. కాబట్టి ఏంటంటే అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా మనం సావధానంగా సమస్యను పరిష్కరించుకుంటాం. మనం అసలు యుద్ధానికే వ్యతిరేకం. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నాం, ఇరాన్ వైపు ఉన్నాం. కాకపోతే మన దేశీయులు ఎక్కడెక్కడన్నా ఉంటే, భారతీయులు ఉంటే ఒక 2 ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లు అక్కడ పంపించేసి మన భారతీయులను మళ్ళీ మన దేశానికి తీసుకొచ్చేసుకొని అరే బాబు ఇక దన్నుకోండి అని చెప్తాం. కాకపోతే సహాయం చేస్తాం. ఏ విధంగా సహాయం చేస్తాం? అక్కడ ఉండే ప్రజానీకానికి ఏదైనా ఆహారం కావాలన్నా, మందులు కావాలన్నా, ఇంకేదన్నా కావాలంటే వాళ్ళకి సహాయం చేస్తాం. కానీ ఆ దేశ ఆర్మీలకు కానీ, లేకపోతే మిలిటెంట్లకు కానీ, లేకపోతే దేశం ఇంకేదన్నా హింసాల్లో మాత్రం మనం ఇటువంటి పరిస్థితుల్లో సహాయం చేయము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అమెరికా కంటే వాళ్ళకు కొంచెం ప్రత్యాపారం ఉంది కాబట్టి వాళ్ళు అన్నింటిలో ఏలు పెడతారు. మనకు అలాంటి ప్రత్యాపారాలు అవసరం లేదు. మనం ఏలు పెట్టి పురుగు పోగొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.